అబ్బా మన గద్దరన్న పాట గుర్తు చేసుకోక తప్పేటట్టు లేదు పోన్రి. చెట్టు కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరగాళ్ళు వస్తే పంతులు రారు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయడానికి మా సారుగానికి షాకు పీసు లేదో మాయన్నల్లారా. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పటికీ సర్కార్ బల్లే తీరైతే ఇట్నే ఉన్నదుల్లా. బల్లకి తాళాలు ఎత్తాడు ఓనర్ వచ్చి చూడుర్రో పారి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్పిండుల్లా? ఉచిత విద్య ఉండాలన్నాడు, ఉచిత వైద్యం ఉండాలన్నాడు. కానీ ఈనాటి పాలకులు ఏం చేస్తున్నారు? పోరగాళ్ళకు చదువుకుందామంటే చదువును దూరం చేస్తున్నారు. ప్రైవేటు బళ్లకు లైసెన్స్ ఉన్నా లేకపోయినా ఇష్టపూర్తిగా వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ప్రైవేటు బళ్లకు మద్దతు పలుకుతున్నారు. కానీ సర్కారు బళ్ళల్లో సవలతులు లేక, సవలతులుంటే సార్లు లేక సుక్కలు చూస్తున్నారు పోరగాళ్ళు సరైన చదువు దొరకక. ఇప్పుడు కొత్తగా చదువుకుంటానికి బడే లేకుండా అయిపోతుంది. ఇగో గీడ రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిరి కాలనీలా ఎస్సీ హాస్టల్ ఉంది కదా, అది ప్రైవేట్ వాళ్ళది. సర్కారు వాళ్ళు కిరాయి తీసుకున్నారు. కిరాయి తీసుకున్నప్పుడు మరి నెల నెల కిరాయి వాళ్ళకి ఇవ్వాలి కదా. అగో వాళ్ళు అట్లా ఇత్తలేరట. 21 నెలలు అవుతుందట కిరాయి కట్టక. 4 లక్షల కరెంటు బిల్లే ఉందంటే ఇక అర్థం చేసుకోరి. అందుకే ఇగో ఓనర్ వచ్చి హాస్టల్లో కూర్చొని మీరు ఇప్పుడు ఎమ్మటే కాల్ చేయాలని వచ్చిండు. వారం 10 రోజులు కాదు సార్, మేము ఆల్రెడీ మీకు ఇచ్చి మీకు వచ్చి కలిసి కూడా దాదాపు 1 మంత్ బిఫోర్ 24 తారీఖే 1 మంత్ అయింది. అవును సార్, మీరు ఆ బిల్డింగ్ని కలెక్టర్ని కన్విన్స్ చేసి వాళ్ళకు నెలలో 15 రోజులు టైం తీసుకొని ఇవ్వచ్చు కదా. మీరు ఇప్పుడు 21 నెల రెంట్ లేదు, 4 లక్షల కరెంట్ బిల్ ఉంది. ఇక్కడ ఇంట్లో దానికి మొత్తం ఆల్రెడీ మ్యారేజ్ ఉంది, మాకు మొత్తం బిల్డింగ్ కలర్ పెట్టిస్తున్నాము. విన్నారా? ఎట్లయితే మీరు కాల్ చేయాల్సిందే సార్. అది అట్లా లేదు, లేదే చేయాల్సిందే సార్. అట్లా కుదరదు, చేయాల్సిందే. అది సమస్యనే లేదు, చేయాల్సిందే. మాట్లాడు సార్. అదే టైం ఇవ్వట్లేదు, కింద కూర్చున్నాడు చేయాలంటే చేయాలంటాడు సార్. మరి నాకు మొబైల్ 1 మంత్ అయిపోయింది కదా, నేను టైం ఇచ్చి కూడా. అది ఇప్పుడు స్టూడెంట్స్ మొత్తం వీడు అమాయకులుగా ఏమి అది లేనట్టు ఉన్నారు. ఇక వెంటనే కొన్ని విద్యార్థి సంఘాలు వచ్చి ఒక వారం రోజుల దాకా టైం తీసుకున్నారట. ఇక వారం రోజులు టైం ఇచ్చిర్రు. ఈ ప్రభుత్వాలు మనల్ని రెంటిళ్లలో ఉంచి, రెంట్ ఉన్నటువంటి కాంప్లెక్స్లలో ఉంచి మన జీవితాలతో చెలగాట మారుతున్నాయి. కనుక విద్యార్థి మిత్రులారా, తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నిరంతరం మీతోటి ఉంటుంది. మీకు ఏ సమస్య వచ్చినా అన్నా అంటే నేనున్నా అనేటటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మన అన్నలు, మనతో పాటు నాతో పాటు వచ్చినటువంటి అన్నలు కూడా ఎప్పుడు నిరంతరం మీతోటి ఉండి మీకున్నటువంటి ఏ సమస్యనైనా పరిష్కరించే విధంగా మనం చేద్దాం. ఆ వారం రోజుల ఖాళీ చేయాలి అన్నట్టు హాస్టల్, లేకపోతే కిరాయి అన్న కట్టాలి. టైంకి అన్నగారు వచ్చి మాట్లాడి మనకి వారం రోజుల టైం ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ అన్న. ఒకవేళ మీరే లేకపోతే మన పరిస్థితి ఇప్పుడు వేరేతుంది. అలాగే అన్నలకు కూడా ప్రెసిడెంట్ అన్న కానీ మన అన్న కానీ చాలా మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు. మన పరిస్థితిపై కొట్లాడవలసిన బాధ్యత మనదే. కాబట్టి మనం అందరం ఐకమత్యం నుండి ఈ సమస్యని తీసుకుందామని కోరుకుంటున్నాం. సర్కారేమో ఆ పర్యటన పోయి ఈ పర్యటన పోయి లక్షల కోట్లు తెచ్చినాం, ప్రాజెక్టుల కోట్లు పెడుతున్నాం అని చెప్పేసి చెప్పబట్టే. కానీ పిల్లలకు చదువుకుంటేందుకు బళ్ళకు కిరాయి కట్టేంత పైసలు లేవా సర్కార్ దగ్గర అని చెప్పేసి చాలా మందే గరం అవుతున్నారు. వారం రోజుల్లో గడువు కల్పించారన్నట్టుగా 7 రోజులు అంటే ఉన్నట్టు ఇప్పుడే బయటికి పెట్టేస్తారు సార్. స్తోమత వచ్చినప్పుడు మాకు వచ్చి అండగా నిలబడి మేము ఉన్నాం అని మాకు చెప్పి ధైర్యం ఇచ్చి ఒక వారం రోజులు గడువు ఇప్పించినారు. మరియు అదేవిధంగా మాకు పర్మనెంట్ బిల్డింగ్ అనేది ఇప్పిస్తే మీ యొక్క ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ఎన్ని మారినా ఏది మారినా కానీ ఈ బడి పిల్లలు చదువుకున్నందుకు బడి మాత్రం మారతలేదు, చదువు చక్కగా అయితే చెప్తలేరు సర్కారు. మొన్నటిదాకా ఫుడ్ పాయిజన్లు అయ్యి బల్లె ఉన్న విద్యార్థులు దావకాన్లుండే. ఇప్పుడు మళ్ళా బళ్ళు మూత పడవట్టే. ముద్దుగుంది పోండ్రి సర్కారు తీరు. ఒక చదువు విషయంలోనే గిట్లెందుకు ఎత్తదో ఏమో.